సేవా దృక్పథంతో ఉంటారో వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. నాకు కూడా అవకాశాలు వచ్చినాయి సర్పంచ్గా. నేను ఉపాధ్యాయురాలుగా ఉన్నాను. 3 times వచ్చింది నాకు. అంటే ఒక మహిళగా మీరు రాజకీయాల్లో ఉంటే మీ భర్త సపోర్ట్ చేస్తారా మేడం? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఉపాధ్యాయురాలుగా కూడా నేను ఏ పని చేసినా, ఆ పనే కాదు, ఏ పని చేసినా ఖచ్చితంగా నిబద్ధతతోని నిస్వార్థంతో చేస్తాను. ఓకే, అది ఆయనకు నచ్చుతుంది. ఎందుకంటే ఇట్లా పట్టుకొని వదిలిపెట్టడం కాదు, పట్టుకున్నా అంటే వదిలిపెట్టే సమస్య లేదు. నేను ఏదైతే అనుకుంటానో అది సాధించే వరకు వదిలిపెట్టాను. అలాంటిది నాకు చిన్నప్పటి నుంచి వచ్చింది. మీరు రాజకీయంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారంటే ఏం చెప్తారు? నేను స్టూడెంట్ యూనియన్ అంటే అప్పుడు పరిధి ఎంతవరకు ఉంటుంది, స్టూడెంట్స్కి ఏం కావాలి, మౌలిక వసతులు, హాస్టల్ విద్యార్థులు, బీసీ హాస్టల్స్ ఉండేది మేము చదువుకునే దగ్గర. ఆ హాస్టల్ విద్యార్థులకు పురుగులన్నం పెట్టడము, వారికి సరైన వసతులు లేకపోవడము, ఇన్ టైంలో వాటర్ రాకపోవడం, స్నానాలు కూడా చేయకుండా హాస్టల్ విద్యార్థులు స్కూల్కు రావడం, అలాంటి వాటికి మేము ధర్నాలు చేయడము, స్కూల్ నుంచే ధర్నాలు చేయడము. కాలేజీ వచ్చిన తర్వాత కూడా బాత్రూమ్స్ సరిగా లేకపోవడం, మహిళలకు ఉమెన్స్ సంబంధించినవి, వాడికి డోర్లు సరిగా లేకపోవడము, అట్లాంటి అంటే అప్పుడు స్టూడెంట్కి ఏం కావాలి వాటి మీద మేము ఫైట్ చేసేవాళ్ళం. ఇప్పుడు సమాజంలోకి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి సమాజంలో ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఎలాంటిగా మనం కూడా బుద్ధి చెప్పాలి సమాజంలో. ఎందుకంటే మనకు కూడా బాధ్యత ఉంది, మనం కూడా ఒక పౌరులుగా ఉన్నప్పుడు మనకు బాధ్యత ఉంది. వాళ్ళు ఏం చేస్తారు నాకేందులే అన్నట్టుగా ఊరుకోకూడదు అనేది నా ఉద్దేశం. అంటే మన వాయిస్ అనేది వినిపించాలి ఖచ్చితంగా. నిజాయితీ వైపు ఉండాలి, సమాజ సేవా దృక్పథంతో ఉండాలి. మనకు డెవలప్మెంట్ ముఖ్యంగా ఏం కావాలి. వాస్తవానికి మహిళా రాజకీయాలు కొనసాగాలంటే ఎంతో కొంత డబ్బుతో కూడుకున్న విషయం ఉంటుంది. అంతో ఇంతో మళ్ళీ ప్రజల పలుకుబడి కూడా కావాలి. కొన్ని కార్యక్రమాలు కానీ కొన్ని పార్టీ ప్రోగ్రాంలు కూడా కొంతమంది సీనియర్ నాయకులు అయితే మహిళలను దూరం పెట్టిన సంఘటనలు కూడా ఎన్నో చూసినాం. అలాంటి సమస్యలు మీరు ఏమైనా ఎదుర్కొన్నారా మేడం? నేను అలాంటిదైతే నేను ఏం అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడో నేను జాయిన్ అయిన స్టూడెంట్ యూనియన్లో నా బ్యాక్గ్రౌండ్ ఇది ఉందని కూడా ఇప్పుడు చెప్తున్నాను, కానీ నేను కనీసం మా పార్టీలో చెప్పని కూడా చెప్పలేదు. ఎందుకంటే నేను ఒక గ్రౌండ్ నుంచే ఎదగాలనుకున్నాను. ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీలో గ్రౌండ్ స్థాయి నుంచే పోస్ట్ చేస్తూ ఎదగాలనే ఉద్దేశం. డైరెక్ట్ వచ్చి నేను ఏదో స్టేట్ పోస్ట్ తీసుకొని నేను ఎప్పుడో టీచర్ని, నేను ఎప్పుడో యూనియన్లో చేశాను, నా ఏమంటారు కదా తాతలు నేతుల మూతుల వాసన ఇప్పటిదాకా వస్తుంది అనే టైప్ కాదు. మనమేందో మనం నిరూపించుకోవాలి, అది నా సిద్ధాంతం. నాకు ముఖ్యంగా బీజేపీలో నచ్చింది ఏంటంటే అందరూ కూడా నిస్వార్థంగా